జర్మనీ అప్లై చేసే స్టూడెంట్స్ కి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎవర్ అప్డేట్ ఫర్ జర్మనీ ఆస్పిరెంట్స్. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సమ్మర్ 2027 ఇంటేక్ కి జర్మనీ ప్లాన్ చేస్తుంటే ఈ రీల్ మొత్తం చూడండి అండ్ పక్కాగా షేర్ చేయండి. జర్మనీ అబ్రాడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో బిగ్గెస్ట్ రెవల్యూషనరీ డెసిషన్ తీసుకుంది, అదే డిమాట్ టెస్ట్. జర్మనీ క్వాంటిటీ బేసిస్ మీద కాకుండా క్వాలిటీ ఉన్న స్టూడెంట్స్ ని తీసుకోవడానికి చేసే టెస్టే డిమాట్ టెస్ట్. ఇది ఎవరికి మ్యాండేటరీ అంటే ఇంజనీరింగ్, అకౌంటింగ్, ఫైనాన్స్, కామర్స్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ ఎంట్రన్స్ టెస్ట్ కంపల్సరీ. బ్యాచిలర్స్ అండ్ పిహెచ్డి అప్లికెంట్స్ మీరు రిలాక్స్ అవ్వండి, మీకు ఈ టెస్ట్ మ్యాండేటరీ కాదు. ఫ్రమ్ 29 జూన్ 2026 కన్నా ముందు అప్లై చేసిన ఏపీ స్టూడెంట్స్ కి డిమాట్ టెస్ట్ అవసరం లేదు. ఫ్రమ్ 29 జూన్ 2026 తర్వాత ఏపీఎస్ అప్లై చేసే స్టూడెంట్స్ కి డిమాట్ టెస్ట్ మ్యాండేటరీ. అసలు డిమాట్ టెస్ట్ అంటే ఏంటి? డిమాట్ టెస్ట్ అంటే డిజిటల్ మాస్టర్ టెస్ట్. ఎగ్జామినేషన్ ఫీ €150. రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ డిమాట్ స్కోర్ ఎంత వచ్చినా పర్లేదు, కానీ ఏపీఎస్ అప్లై చేయాలంటే ఈ డిమాట్ టెస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. డిమాట్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఎలా స్టార్ట్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, పేజ్ని ఫాలో చేయండి. నేను మీ నాగరాజ్, యూరోపియన్ ఆస్పిరెంట్స్.